వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇల్లరికపు అల్లుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తుర్రు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, వీడియో చూసినాక నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి డైలీ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ఇంకా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. దోస్తులు, అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ టైం పాస్ అనిపిస్తే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. దోస్తులు, మొన్న చెప్పినాం కదా, మాతోని మాట్లాడాలనిపిస్తే, మాతోని కనెక్షన్ పెరగాలి, మాకు మీతో కనెక్షన్ పెరగాలి అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం ఏందో తెలియజేస్తే వాటికి రిప్లై చేయడానికి మేము రెడీగా ఉంటాం. కాబట్టి మన కనెక్షన్ అనేది ఇంకా మరింత పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాతో మాట్లాడడానికి ట్రై చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సరే దోస్తులు, ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరికపు అల్లుడు పార్ట్ 5 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నావు? లేచినవా లేదా ఇంకా? ఆగో వచ్చినవా? ఇగొస్తావేమో అగొస్తావేమో అని చూస్తున్నా, ఇప్పుడు వచ్చినావే. చెప్పు, ఏంది నీ కథ? ఏమనుకుంటున్నావు? మీ వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటుర్రే? అబ్బో, సుఖమైన మాటలు మాట్లాడు బంద్ చేయి. ఇప్పటిదాకా మా అమ్మ నాయన వచ్చినప్పుడేమో మా అమ్మ గజ గజ వంకుకుంటా, సరే అత్తమ్మ కట్టెలు నరకమంటున్నావు కదా, నరుకుతా, నీకంటే ఎక్కువ ఏమున్నది అని అన్నవంట. ఇప్పుడు నాతోనేంది పంచాయత్ చేస్తున్నావు? నా మీద కూరుకొస్తున్నావేంది? ఏదో వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటకు వాళ్ళ ముందట సై అన్నా. ఏందే చెప్పు నీ బాధ. అందుకే ఇల్లరిక ముండనే తల్లి అని నేను ఎంతగానో చెప్పినా. వద్దంటే ఈయనే ఉంచుకుంటేవి మీ అమ్మగారింటికానే, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోకుండా. ఇప్పుడు చూడు ఏంది, నేను పని మనిషినే ఎట్లా మీ ఇంట్లో. ఓ కథలు పడ్డ కాడికి చాలే. నీకు బతక శాతగాక, నన్ను సాధ శాతగాక ఈయనే ఉంటున్నావు, మా అమ్మోళ్ళ ఇంటికాడనే ఉండి బతుకుతున్నావు. అదే ఇంత చీప్గా తీసి పడేసినా, ఇంత లెక్క చేయకుండా చేసినా, పని మంచి లెక్క చూసినా నీకు ఏమట్టుకన్నా సిగ్గు శరం ఏమట్టుకని అనిపిస్తలేదా? అంత రోషం ఉన్నోన్వి ఎందుకుంటున్నావు ఈడ? మా తీసుకోవాలి మీ అమ్మోళ్ళ ఇంటికి, ఆడనే జాదాలి నన్ను. తూ అంటుంటే ఇట్లా ఈడనే సంసారం పెడితివి, ఏమట్టుకన్నా ఉండాలయ్యా. ఓహో, మీ వాళ్ళు తూ అంటుంటే ఇట్లా నేను ఉంటున్నానా? అబ్బా, భలే కవర్ చేస్తున్నవే. అవ్వ రావే అంటే మా అమ్మ నన్ను నిడిచి ఉండదు, నేను మా అమ్మ నిడిచి ఉండను, ఈయనే ఉందాం బావా అని అప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడినావు? ఇప్పుడు అన్నీ మర్చిపోయినావా అని? ఈ అవ్వ, నాకు సాది దమ్ము లేదా? నాకు బతికే దమ్ము లేదా? ఈ అవ్వ, ఏమనుకుంటున్నావే నా గురించి? ఏందయ్యా అనుకునేది? పీకి పడేసేంత దమ్ము ధైర్యం నీ దగ్గర లేదు, మూసుకొనుండు. సరే బయటకైతవా? ఎంత వీక్ పాడేస్తానో చూపిస్తా. నా దగ్గర బిల్డప్ మాటలు మాట్లాడు బంద్ చేయి. బయటకు వచ్చి పని చేయదురా సప్పదాక్తా. రేపు మా తమ్ముని చూడడానికి వస్తురంట, బొట్టు పెట్టుకొని పోతారంట. కట్టెలు నరకమన్నది కదా మా అమ్మ, రా నరుకుదురా. పని శాత కాదు, ఏం శాత కాదు. ఇంతింత పొడుగు మాట్లాడమంటే ఓ మస్తు మాట్లాడతావు, నీకేంది? ఈ అవ్వ, మీ అమ్మోళ్ళని చూసుకొని రుబాబ్ మాటలు మాట్లాడుతున్నావు కదా. జరుండు బిడ్డ, మా అమ్మగారింటికి తీసుకుపోయినాక నీ తిమ్మిరెళ్తాదాగు. నువ్వు తీసుకోబోవు, ఆ కథ కాదు, కుదరదు. దా అగో చూడు, ఏది నా నుంచి కాదంటది, ఏదో నీ వల్ల కాదంటది. అవ్వ, నేనేందో నా సంగతి ఏందో దీనికి చూపియాలి. గట్లయితే నోరు మూసుకొని ఉంటది, లేకుంటే గిట్లనే కయ్య మొత్తుకుంటది వాళ్ళ అమ్మ తీరు. నీ పెళ్ళని చెప్పింది నిజమేరా ఆడెత్తులోడా? ఏమైనా అత్తగారింటి ఇక్కడ సంసారం చేస్తున్నావు. నిజంగా నీకు పెళ్ళాన్ని సాదే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకురా ఈ మాటలన్నీ? అత్తను చూస్తే గజగా చొంకుకుంటూ ఉచ్చబోసుకుంటాయి. ఆ పెళ్ళ ముందు చూడు, ఓ పెద్ద మొగోని లెక్క పీకి పడేసట్టు మాట్లాడుతుండు. నిన్ను నీ పెళ్ళాన్ని సాదేది మా ఎక్కువ అంటే ఇక రేపు పిల్లలు వాళ్ళ పిల్లలకి గిట్ట ఈయనే ఉండేటట్టు చేస్తారు. నీ దమ్ము ధైర్యం చచ్చేది. ఇసంటి శాతగాని బతికేందుకు రద్దండుగా. ఇంకా చెప్పే, ఏమేం పనులున్నాయి? ఇక కట్టెల పని అంటావా? నీ అల్లుని కప్ప చెప్పినావు. ఇక కూరగాయలు ఇంకేమైనా ఇంట్లో సామాన్ ఉండదా చెప్పు. లేకపోతే పొద్దున్నే మబ్బులు లేచిపోరా అది మార్కెట్కు పోయి ఇన్ని వంకాయలు, ఆలుగడ్డలు, పాలకూర, ఇంత అదో ఇదో చింతపండు సామాన్ అన్ని తీసుకొని రా. ఇక అయ్యేపోతుంది, ఇంకేముంటది. ఇక నిమ్మలంగా వచ్చే ముందు వంటలు చేస్తే అయ్యేపోయాయి. ఆహా అట్లనా? నేనేమో పొద్దున మబ్బుల లేచిపోయి కూరగాయలు సామాన్ అన్ని తీసుకొస్తే నువ్వేమో ఆడదానికి ఇట్లా అనుకుంటావు. అవ్వ, అంత సీన్ లేదు, నాకు శాతనైతే లేదు. పొద్దున్నే నువ్వు పోయి తీసుకొని రా. ఇంతింత రమ్మంటే ఇల్లంతా నాదే అంటావు. అవ్వ, ఒక్క పని ఏదో అల్లునికి చెప్పినా, ఇక అన్ని పనులు మందికి చెప్పన్నట్టు మంది మీదనే ఒత్తేస్తావు నువ్వు. అబ్బో, నీ అల్లుడా చేసినట్టే వచ్చినట్టే కట్టెలు కొట్టినట్టే, అవి నా పానానికే పడతట్నే ఆఖరికి. ఈ అత్త చెప్పినాక అల్లుడు వినకపోవడమా? అంత సీన్ లేదు. పని చేయకుంటే ఇంట్లుంటాడా? మా వీకాలే. అమ్మా, ఏమైంది బిడ్డ? అల్లుడేడ్రా ఇంకా బయటికి వస్తలేడు? అవ్వ, ఎప్పుడు వండుకొని ఉంటాడా? పని పాట తప్పినాడు. ఎంతసేపు అయినా నేను చెప్పి బయట కట్టెలు వల్ల కొట్టాలి నాయన, రేపు పొద్దుగల వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పిన. ఇప్పుడే వస్తానట్టు చేసిండు, ఏడు ఇంకా బయటికి వెళ్తలేడు. ఏమమ్మా నీకెరక, నీ అల్లునికెరక? ఇక నీ ముందటనేమో గజగా జొంకినట్టు మాట్లాడతాడు. నేను పోగానే నా మీద రుబాబు చూపించుకుంటా ఏంటి? మీ ఇంట్లో పని మనిషి లెక్క కనిపిస్తున్నాను నేను అని నా మీద కయ్య మొత్తుకుంటుండే. ఏందో మరి మీ ఇద్దరికి ఎరుకనే. ఆహా, అంతకాడికి వచ్చిందా కథ? జరుండు అయ్యో తిమ్మిడి తీస్తా.
అబ్బో ఏదో పోనీ పోనీ నా కొడుకు తిరి కొడుకు అని చూసుకుంటుంటే అదేంది ఇదేంది మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని రూబాబు నడిపిస్తున్నాడు. ఏది ఎటువాయే ఫోన్ చేయి బయటికి రమ్మను, యువతలకి వెళ్ళమను. ఏ ఊకోవే, ఇక పొల్లగానికి అత్తగారించి కాడ కట్టెల వల్ల కొట్టాలంటే నామూసి అనిపిస్తుంది. ఏ అవ్వ, ఆ పొలగాని బాధ ఇట్లా అర్థం చేసుకోరాదే. ఏయ్ నోరు మొయ్యి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అబ్బో మరి ఆయన చేయకుంటే నువ్వు చేయరాదు, నువ్వు అలా కొట్టుకో కట్టెలు అల్లుని వండబెట్టి. నీకు చేయే శాత కాదు, ఆయన సోన్ చేపిచ్చే శాత కాదు. నోరు పూసుకొనుండు. నామూసి అనిపిస్తదంట నామూసు. అత్తగారింటి కాడ ఉత్తగానే ఊలామొచ్చిన తిండి తిని వండుకుంటే ఏమనిపిస్తలేదా? నామూసి అనిపిస్తలేదా అప్పుడు? అబ్బో పని చేయమంటే నామూసి అనిపిస్తా అది. ఊకో అమ్మా, నాయన మీద ఎందుకు సీరియస్ అవుతున్నావి అట్లా? ఊకో. మరి ఏందమ్మా గా చిన్న పనికి నీ మొగనికి అట్లా అనిపిస్తే మరి రోజంతా తిండి పెడుతున్నా నాకెట్లా అనిపించాలి? అమ్మ తిండి గురించి మళ్ళీ మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. యాభై ఎప్పుడు చూడు తిండి 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 తింటేనెవరు అన్నావు. మొన్న చికెన్ కూర నేను తినలేదు. నువ్వు నీ మొగుడు కథం చేసిరన్నే మా మీద బదలాన్ని లేపినావు. ఇప్పుడేమో పుణ్యానికి పెట్టిన తిండి తింటుర్రు, పని చేయరు పాట చేయరన్న మొగన్ మీద సీరియస్ అవుతున్నావు. ఏందమ్మా అసలు ఇజ్జత్ ఉన్నదా లేదా మాకు? యాభై చీపుగా తీసి పడేస్తావు. అమ్మా ఆగు, టైంకి నీ కొడుకు వచ్చిండే, నీ కొడుకుకు చెప్పేచేస్తాడు. ఏ బూకో, గంత కష్టమైన పని నా కొడుకు కేడు శాతం అవుతుంది. గాని పానాన్ని పెట్టమంటుర్రు. చెప్పయ్యా, మీ అత్తగారు రేపు వస్తురంట నీకు బొట్టు పెట్టి ఇక మాట ముచ్చట్లన్నీ మాట్లాడుకుని పోతారంట. ఇక పప్పన్నం ఉండాలి కదా, తినిపోతారేమో. అవునానే, అదే ఇక మీ కోడలు అన్నది ఒక మాట, అయితే వస్తారో రారో తెలియదు, క్లారిటీ లేదని చెప్పింది. ఇక వస్తున్నారు, సరే అయితే గాంతి. వస్తారేమో కానీ ఇంకా కష్టమైన పనులు నువ్వు వేరే చేస్తావు బిడ్డ. నేను మీ నాయన బావ అన్ని చూసుకుంటా కానీ పో లోపలికో బిడ్డ. ఇంత తిండి మలంగా వండుకోపో. పాపం కొడుకు దూరం పోయి వచ్చినట్టుండు. నీ అవ్వ ఎంత పని చేసి వచ్చిండు అక్కడ ఇక్కడ అడుచుకొని. పో నాయన, అలసిపోవచ్చు, పానం పండుకోపో బిడ్డ. ఇంతసేపు రిలాక్స్ కాపో. దీని మొఖం మండ, నా మొగడేమో పని మనిషి ఇంటికి, దీని కొడుకేమో చూడు నిమ్మలంగా దర్జాగా రాజు లెక్క వండుకోవాలంట. అవ్వ ఏం తెలివిన్నది మా అమ్మకు. సరే అమ్మా, పోయి వండుకుంటా. అవులత, ఎందుకురా గిసొంటి డ్రెస్సులు వేసి ఇజ్జత్ తీస్తావు? మీ అత్తగారింటి కాడ అంటే లోపలనే ఉంటారు కాబట్టి ఎట్లా వేసినా ఏం కాదు. ఇక్కడ అమ్మగారింటి కాడ ఉన్నప్పుడు ఇట్లా ఆళ్ళు ఇల్లు వస్తారు. పెళ్ళైన పిల్లకి ఇట్లా తిరుగుతుందా అని అంటారు. ఎందుకురా ఇజ్జత్ తీస్తావు? మాది మంచి చీర కట్టుకోవచ్చు కదా పద్ధతిగా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇష్టం. నా మొగనికి నచ్చినక్క నాకెందుకు బాధ? మీరెవరు చెప్పనిక? ఆగో చూసినవమ్మ, ఈ పొల్లకు మంచి మాట చెప్తే నా మీదకే సీరియస్ అవుతుంది. ఆమె గుర్రున గురుకాస్తుంది. ఊకో బిడ్డ, మీ అక్క గురించి తెలిసిందే కదా. ఆ పుల్ల ఇంకా పెళ్లి కాని పిల్ల పర్సు పిల్ల అనుకుంటుంది. ఊకో. ఏమమ్మా, రేపు నా పెళ్ళం వచ్చినాక ఇట్లా ఆగో మీ అక్కయ్యంగా ఏం లేదు నేనేస్తే తప్ప అని అప్పుడు నా మీద సీరియస్ కాదా అని. పెళ్ళైనాక చీరలు కడితేనే మంచిగా ఉంటది, డ్రెస్సులు వేస్తే నాకు ఏం కోపం వచ్చినా వస్తుంది. అబ్బో, ముందట మురిసినోడంట పండుగ గాండ్రాడంట, గట్లనే ఉన్నది కథ. ఇప్పుడు నా మీద సీరియస్ అవుతున్నావు, నచ్చలేదు అంటున్నావు. రేపు పెళ్ళం వచ్చినాక వేసుకుంటే ఏమనవుతాయి? గీసొంటోళ్ళు గట్లనే చేస్తారు. పెళ్లి కాకముందుకు ఒక తీరు ఉంటారు, పెళ్ళం వచ్చినాక ఒక తీరు చేస్తారు. పెళ్ళైన అయితే ఒక తీరు చూస్తారు, వేరేటోళ్ళనైతే ఒక తీరు చూస్తారు. అమ్మ చూసినవాని ఇప్పుడు ఏమన్నా చీరలు కట్టుకోపోల్లా అని చెప్పిన. ఆగో చూడు ఎట్లా సీరియస్ అవుతుందో. అంటే నా పెళ్ళాన్ని ఏమనంటే ఈమనంటానంట. అంటే ఇద్దరిని వేరు వేరు చూస్తానే నేను. ఓయమ్మో, పెళ్లి కాకముందుకే గిసొంటి బదలాం లేపుతుంది మీ అక్క అంటే, పెళ్ళైనాక ఇంకెన్ని బదలాం లోపా? మనకు సావే ఉన్నది తోని. నా వల్ల నా మొగన్ వల్ల మీకెందుకు సాగుంటది? మేము ఎక్కడన్నా పోతాం, అప్పుడు నిమ్మలంగా ఉండుర్రి. లతమ్మ, ఎందుకు బిడ్డ చిన్నదానికి పెద్దదానికి పెద్ద లుల్లి పంచాలు పెడతావు? ఊకో, వాళ్ళు అట్లనే మొత్తుకుంటారు. వాళ్ళ గురించి ఎరకనే కదా నీకు. ఊకో బిడ్డ. నీకు వీళ్ళ గురించి తెలియదు నాయన. నువ్వు ఉన్నప్పుడు ఒక తీరు చూస్తారు నన్ను, నువ్వు లేకుంటే ఒక తీరు చూస్తారు. వాళ్ళ గురించి తెలియదు. ఏంటి, మీ నాయన ఉంటే ఒక తీరు చూస్తాం, మీ నాయన లేకుంటే ఒక తీరు చూస్తామా? ఎందుకమ్మా? ఎందుకు? ఏం మాటలు అన్నాం? ఏమని టార్చర్ చేసినాం నేను? చెప్పు ఒక మాట. ఓ ఎన్నో మాటలు అన్నారు. ఇక అవన్నీ చెప్పాలంటే ఇంత పొడుగు లిస్ట్ అవుతుంది. కానీ నాయన, నిన్న నువ్వు కిలో చికెన్ తేలేదా? అగో ఒకటే దెబ్బకి అయిపోయింది అని అంటుర్రు. నేను నా మొగడే ఖాళీ చేసినామంట, కథం చేసినామంట. ఇది ఎక్కడ న్యాయం నాయన చెప్పు? నేను 2 ముక్కలు వేసుకున్నా, మీ అల్లుడు ఆయన ఇంత తినడు. గీత షోర్గా పోసిన నేనే. యాదానికి కీర కూర మీరే కథం చేసిరని బదులాం లేపిర్రు. ఎట్లా చెప్పు? మేమన్నా దొంగ పూకలమా బూకరులమా? ఓ అమ్మో, ఈ బదులాం సల్లగుండా నేను అన్నానే గిన్ని మాటలు. అయ్యో 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 అయ్యో, ఒక్క మాటకు 10 మాటలు గుర్తించి బదులాం లేపుతున్నదే. అయ్య ముందు కొట్టిపిస్తట్టే ఉన్నది. ఉత్త పుణ్యానికి బదులాం లేపుడు నాకేమైనా ఇష్టమా చెప్పు? అవ్వ అన్నవు, ఒక మాట అన్నవు, మళ్ళీ అనలేదని అబద్ధాలు ఆడుతున్నావు. సరే తీయమ్మ, అబద్ధాలు ఆడినోడు అటే పోని. ఓ అమ్మో, ఇంకెన్ని మాటలు పుట్టిస్తావో అమ్మ. ఎవ్వరు లేంటి చూసి నన్ను గిట్లంటుంది గట్లంటుందని ఊరందరికి డప్పు సాటి మళ్ళా మంచిగా ఉంటది. నా బిడ్డ లేకుండా నేను బతకనని ఇరట ముంచుకుంటే ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతుర్రో. అబ్బో, ఇరట ముంచుకొని నీ అల్లుని మహారాజుగా చాపుతున్నావా? పెద్ద పని మనిషిని చేసినావు. ఆయనను నన్ను, నేనేమో ఇంట్లో పని చేయాలి, ఆయననేమో బయట పనులు చేయాలి. ఇక అంత గిట్ల ఇజ్జత్ ఇయ్యరు. పోని బిడ్డ పోని, రేపు చుట్టాలు వస్తారు, నిమ్మలంగా ఉండాలి. లొల్లి పంచాలు మాటలు లేకుంటుంటే నలుగురు ఎట్లుంటది? గలీజ్ ఉండదా? ఊకొర్రి. కావాల్సుకొని నేను ఎందుకు పంచాయతీ పెట్టుకుంటాను ఆయన? నాకేం అవసరం? మీరు నన్ను ఎట్లా చూసుకుంటే నేను మీతో అట్లుంటా.
ఓర్సీనిగా మీ అక్కతోని పెద్ద బాధనే ఉన్నది రో, మస్తు బదలని లేపుతుంది. ఇక ఇప్పుడు ఊరుస్తలేదంటే నీ పెళ్ళం వచ్చినాక మనల్ని గెలవనిస్తుందో గెలవనియదో. ఈ అవ్వ మనం అంటే పడతాము, కొత్తగా వచ్చిన పెన్ పిల్ల పడుతుందారా? ఆ నన్నంటే ఏదో పోనీ మా అక్కనే కదా అని ఊకుంటా, నా పెళ్ళానంటే ఊకుంటానా అని ఇంట్లోకి బయటికి వెళ్తే ఇంకా అప్పుడైతే చక్కగా అవుతుంది, గుణం కుదిరొస్తుంది. పెళ్ళం మొగడు పాపం ఏం కష్టం కోతలేరు, ఉత్త పుణ్యానికి తిండి తింటుర్రు, ఈ ఇంట్లో పని అదో ఏదో చేస్తారని ఊకుంటే అగ చూసినావా ఎట్లా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నదో. అందుకేరా నా వాళ్ళు అని దగ్గరికి తీస్తే ఆఖరికి పెక్కున్నది అన్ని పెడతారు. ఈ అవ్వ ఏ పోనీ ఊకోర్రే, ఇంకా అప్పటి సంది గట్లనే ఫీల్ అవుతుంది కదా, గట్లనే అలవాటు చేసుకోరాదు రే, ఏమైతుంది. ఏ ఊక పనికిరాని మాటలు మాట్లాడు బంద్ చేయి. నువ్వు ఎప్పుడు బిడ్డవికే సపోర్ట్ ఇస్తావు. నా కొడుకు కన్న కష్టం చేసి సాకుతుండు వాళ్ళను. మరి నీ అయ్యో అనవయ్యా. ఇప్పుడు ఏదో పోని పావమని ఊకుంటాను కానీ నా కోడలు వచ్చినాక నా కోడల్ని ఎత్తి ఒడిసిందనుకో, గప్పుడు చూడు పెన్న మొగన్ని బట్టలన్నీ ఇసిరేసి బయటికి దాంతా ఏమనుకుంటారు. ఏం మాట్లాడుతున్నవే, పాపం పాపం, తప్పు తప్పు, అసొంటి మాటలు మాట్లాడకు. నువ్వే కావాల్సుకొని ఉంచుకున్నాము, ఇరటం కావాలి నా కల్లుడు, నా ఇంట్లోనే ఉండాలి, నా బిడ్డను చూసుకుంటా బతుకుతా అని చెప్పినవా. మరి నీ మాట చేపట్టుకి ఆ పిల్లగాడు ఒప్పుకొని ఉన్నాడు. ఇప్పుడేమో ఈ అవసరం అంతా తీరినాక అయిపోయి ఇక కోడలు వస్తున్న సంగతి ఇక తెలిసింది కదా, అందుకే పొర్రి పొర్రి అని నిలగొడుతున్నారు. ఊకొరి అట్లా న్యాయం కాదు. ఆహా, నువ్వు నీ బిడ్డని అల్లుడు చేసేటి న్యాయం పనులు కాదు. ఏమైనా చేసుకోరే తల్లి, కరెక్ట్ మాటలన్నా తప్పే తీస్తారు. ఏమైనా చేసుకోపోర్రి. చెప్పురా, ఆ మనిషి మాటలు పట్టించుకుంటే మనమే ఆగమవుతాం. చెప్పు, ఏమనుకుంటున్నావో చెప్పు నువ్వు మనసులా. ఏమమ్మా, ఇక మీ కోడలు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది, ఇక చెప్తుంది మీ అక్కను ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారు, నేను వచ్చినాక ఇట్లా ఉంచుకుంటే ఎట్లా అని అంటుంది. నాకు అదే భయం అవుతుంది. ఇక వచ్చినాక మన మీద మొత్తుకుంటే మొత్తుకొని కానీ దాని మీద మొత్తుకుంటుంది ఊకుంటుందా అని చెప్పు. అందుకే అమ్మా ఇట్లా చేద్దాం, నువ్వేమంటున్నావు చెప్పే. ఏముందిరా అనేది, నాకు ఇట్లా ఇష్టం ఉంటలేదు కానీ ఇక మళ్ళీ నేనే కావాల్సుకొని ఉంచిపించుకున్నా. మళ్ళీ ఇప్పుడు నేనే కావాల్సుకొని పంపిస్తే అందరు తూతూ అని నన్నే ఉంచుతారు, నన్నే తిడతట్టుర్రు. అందుకే రా ఇంకా అడిగేస్తున్నా. ఇగో చెప్పు తిని బిడ్డ, ఏదో అక్క మీద పానం ఉంటుంది, ఒక మాట తెచ్చినా ఒక మాట ప్రేమ ఉంటుంది కానీ ఇక భావం చూసైతే నాకు కింద నుంచి మీ దాకా మండుతుందిరా. ఏం పని పాట శాతగాను ఎట్లుంటుండ్రా మన ఇంట్లో. చెప్పు, పుణ్యాన్ని పెట్టిన తిండి తినుకుంటా మరి బయట అదో ఏదో పని చేసి ఇంట్లోకి ఒక కాదత్తమ్మ గివి కాదు గివి ఉన్నాయని ఇవ్వాలి. ఆడదాంట్లోకి ఇంట్లోకి బయటికి వెళ్ళడాయి, బయటికి వెళ్తేనేమో లొల్లు పంచాలు అవన్నీ నడుచుకొని వస్తాడాయి పెద్ద ముత్తైద లెక్క. ఎట్లా చేద్దామంటావు? జరుండు, నీ పెళ్లి ఎక్కడదక్కడ అయిపోయి ఇప్పుడు పెళ్లి పనులు ఉంటాయి కదరా, ఇక నీకు తమ్ముడు లెక్కనో అన్న లెక్కనో చేస్తాడు కావచ్చు. పెళ్లి పనులు ఎక్కడదక్కడ అయిపోయినా గడుసు తీరినాక గడ్డకి ఎక్కుదాం, ఇంట్లోకే నిలబడదాం. ఎట్లుంది ఐడియా? సరేనే, గదే పని చేద్దాం. ఈ ఇంట్లో మస్తు పనులు ఉంటాయి కదా, అవి చేస్తానికి అవసరం పడుతుంది బావా, దానికి వాడుకుందాం. అమ్మో నా బంగారు కొండ, అన్ని నా బుద్ధులే వచ్చినాయి నా అయ్యకు. నీ అయ్య బుద్ధులు అస్సలు రాలేదమ్మో, మంచి పని అయింది. బిడ్డకు అయ్య బుద్ధులే వచ్చినాయిరా. మీ అక్క సేమ్ అయ్య జుట్లకని పడి పుట్టింది. సరే సరే అమ్మా, రేపు మా అత్తగారు వస్తురంటున్నావు కదా, జర వంటలు మంచిగా చేసి పెట్టే. ఉచ్చు నీళ్ళు నీళ్ళు ఇంత కారం ఎక్కువ వేసి చేసినాం అనుకో, ఇక వాళ్ళు ముందే జర నీట్గా ఉంటారు, మంచి ఫుడ్ తింటారు. నువ్వు ఇజ్జత్ వయసు అతలు చేయకమ్మా, పైసా పోయినా సరే. అయ్యో నాకు తెలియదా బిడ్డ, లెసంటోళ్ళు మనకు మంచి పేరు రావాలంటే మంచి వంటలు చేస్తేనే కదా. ఇక మీ అక్క అత్తగారంటవా వాళ్ళు గసంటి గాయదోళ్ళే గాయద పనులు చేస్తారు కాబట్టి గలీజ్గానే వండి పెట్టినాము, గలీజ్గానే చేసి పెట్టినాము. వాళ్ళు ఎట్లనో తిని సర్దుకొని పోయారు. అమ్మో వీళ్ళకి అట్లా చేయొద్దు బిడ్డో, వాళ్ళ దగ్గర నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అయిపోయి రేంజ్లా. అట్లయితేనే ఒప్పుకుంటారు. నీకెందుకు బిడ్డ, పిల్లగానుల అమ్మగారు ఏ దమ్ పెట్టిరని పేరు వస్తుందా రాదా చూడు. ఇక నువ్వు నడిపిస్తే పేరు వస్తుందమ్మా నాకు ఇరక. సరే సరే అమ్మా, ఇంతసేపు పోయి వండుకుంటానే. తిని వండుకో నాయన, చాలా సేపు వండుకో. రేపు పొద్దుగల పిల్లలు చాలా మంది వస్తుండొచ్చు. ఇక ముఖానికి బొట్టు పెడితే ముఖం అందంగా కొట్టాలి కదా బిడ్డ, జరా నీగ అవుతుంది. చాలా సేపు వండుకో బిడ్డ, నిద్ర లేకుండా మళ్ళీ ఒక్కిపోతుంది రా, గిత్తత్ అవుతుంది ముఖం. చూడు నీకు అందంగా కొట్టవు. సరే సరే అమ్మా. నా కొడుకు నాకు ఇంకా చిన్న పిల్లగాడే, ఇప్పుడు పెళ్లి అవుతుందంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. అయినా నా కోడలు వచ్చినాక ఇట్లా నా కోడల్ని మంచిగా చూసుకుంటా. నా కొడుకుని ఎంత గౌరవంగా చూసినా దానికి ఇట్లా గట్లనే చూస్తా. యావా నా బిడ్డే ఎంతకున్నా చిన్నప్పుడే ప్రేమ ఉండే, పెళ్ళైనాక ప్రేమ అంతా పోయింది. ఎన్నడున్నా వాళ్ళ అత్తగారింటికే కదా ఆమె అంకితం. నాకైతే అది ఎప్పటికున్నా నా కోడలు, నా కొడుకు, నా మన్మడు, నా మన్మరాలు. జరుండే పెంటవ్వా, కొన్ని రోజులు ఆగితే నీ కొడుకు కోడలు నీ మన్మడు మన్మరాలు పెట్టుకునేదంటారు. అప్పుడు ఎగిరిపోయి బిడ్డ దగ్గర పడతావు. ఇప్పుడు మురుస్తున్నావు. గట్ల పోయి అన్నొస్తా, మా కులమొల్లకు పాలులకు చెప్పని వస్తా. ఏమంటాయో ఇరే పొద్దుగాలనే చెప్తే గిప్పటికిప్పుడు చెప్తే ఎట్లా రావాలి ఏం కథ. మా దావత్ అంటే గట్లనే చేస్తుంది, మా దావత్లో గట్లనే చేసినామని అంటే ఈ వీటితో పెద్ద బేజారు ఉంటది. చెప్పిన పాపమే చెప్పకున్న పాపమే. పోయి గట్ల చెప్పొస్తా. అందరి సంతులు నా కొడుకుకి పెళ్లి కాకపోయినా అది పెంటావా కొడుకు పెళ్లి చేయకపోయినాదని నవ్వుకుర్రు.
ఇప్పుడు చూడు ఆ వీటి నోట్ల తన్నట్టయింది. అందరికి గిట్ల గిట్ల సంగతి బొట్టు పెట్టిపోతురు నా కొడుకు అని చెప్తే నోరెళ్ళ పెట్టి చూస్తాయి కావచ్చు. సితురాల మనసు నాది సిన్నంగా పోతున్నవో చూడకపోతున్నవో ఇంట్లో చిన్నదాన్ని నేను సితురాల దానిలో ఎన్నెలు చూపిస్తావో. ఆగో ఈ గుడ్డిది పోసి ఈడ నిలబడి ముచ్చట పెడుతున్నాయి ఈ అవ్వ. ఒకదానికి చెప్పకుండా కష్టమే. ఏం చేస్తాం, ఇద్దరు ఒకతాను ఉన్నారు కాబట్టి ఇద్దరికి చెప్పి కావాలి. ఓ అమ్మ, మీ అక్క వస్తుంది. ఎవరే? ఏ అక్క? ఏ అక్క అంటవమ్మో, మీ అక్క లేదా? నీకు ఇష్టమైన అక్క ఎవర్రా? పెంటవ్వనా? ఆ పెంటవ్వనే, పోసి ఇటు మల్లుర్రి. ఓయమ్మో, గిట్ల పేరు తీస్తున్నాను లేదా గట్ల వచ్చినావు. బాగున్నావానే? ఓయమ్మో, ఇంట్లోకి బయటికి వెళ్తలేవు కదా, ముఖమే బంగారం అయిపోయింది. ఏడనే మస్తు బిజీగా ఉంటున్నాయి ఇక నా పనులే పనులు. ఏం చేస్తాం గాని ఇక రేపు పొద్దుగాల ఇంటి దాకా రర్రి. ఎందుకే, ఏమైంది? లతమ్మ నీళ్ళు పోసుకుందా ఎట్లా? అమ్మో, అదా పోసుకోకపోయినా అది పెళ్ళైకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా పోసుకుంటలేదు. ఎప్పుడు పోసుకుంటుందో ఇక వాళ్ళ ఇష్టము, వాళ్ళకెరకమ్మ. ఏం లేదు, సీనుగానికి రేపు బొట్టు పెట్ట నీకు వస్తురా అత్తగారు. ఇక పప్పన్నం తినిపోతారేమో, చేతి కడిగిపోతారేమో, అందుకే నలుగురికి చెప్పుదామని వచ్చిన. రర్రి. పోయమ్మో, అంతేనా? మరి గిట్ల పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది, పిల్ల దొరికిందని ఒక్క మాట గిట్ల చెప్పకపోతే పెంటి. అప్పుడు చిన్నదానికి పెద్దదానికి ఒకటే ఫోన్ చేసి మాట్లాడేది. ఇప్పుడు మచ్చం మాట్లాడతలేవు. హై లెవెల్ అయిపోయిందమ్మో. మా సంటలో నీడదెక్కుతున్నావు నువ్వు. ఏ ఊక ప్రతి దానికి నీకు చెప్తానే ఉంటా, ఏదైనా చెప్తానే ఉంటా. మళ్ళాగా చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. ఇది సడన్ గా అయింది. ఇక మా అక్క కొడుకు తెచ్చిండు సంబంధము. ఇక మాకేమెరక చెప్పుదామంటే ఇక నేను బయటికి వెళ్తానని చెప్తలేను. ఇప్పటికైనా ఏమున్నదే, చెప్తున్నా కదా రారా. అమ్మో, రేపైతే ఇప్పుడు వచ్చి చెప్తున్నావు. నిన్న మొన్న ఏం చేసినావమ్మా? హాగో ఎట్లా మాట్లాడతారు చూడు. మీ దావత్లు అయితే 2 రోజుల ముందు చెప్పినా రేపు అనంగా చెప్తారు, ఇంకా చీకట్లకు వచ్చి చెప్తారు. నేను అన్న పొద్దుగల పొద్దు ముఖంగా ముందుకే చెప్తున్నా. సరే సరే తి, ఎట్లయితే ఏముంది, వస్తాం తి. మరి ఎంతెంత బంగారం పెడుతురు, ఏమేం పెట్టుబోతలు పెడుతురు, ఎంత కాడికొప్పుకున్నావు? ఓ 15 తులాల బంగారం పెడుతురు, ఇంట్లోకి 4 లక్షలు ఇస్తురు, ఒక ప్లాట్ రాసిస్తుర్రు. ఇక బండి 2 లక్షలలో తెచ్చుకోరంటారు కానీ మా కొడుకు కారు కావాలి, కారు అయితేనే వేసుకుంటాను అన్నాడు. ఇక కారు ఇప్పిస్తాడంట మామ ఒక నెల 2 నెలలు అయినాక. ఓ అమ్మో, బాగానే ఉన్నదే, బాగా బలిసిన సంబంధాన్ని పట్టుకున్నవే పెంటి. ఇక బిడ్డనంటే ఏదో అక్కువ సగ్గుల పంపించేసినావు. ఇక కోడల్ని అయితే గట్టిగానే తెచ్చుకుంటున్నావు కదా. ఇక ఇంకేంది, ఇక పెళ్లిళ్ళ రూపాయి అప్పు చేయవు, వాళ్ళు ఇచ్చిన పైసలతోనే పెళ్లి గడుపుతున్నావు. దీని తులసి అల్లగుండా ఇది చెప్పేది బాగానే ఉంది, దీనేది బాగానే ఉంది. తానా అంటే తందాని అంటున్నాయి. ఏడ దొరికినాయే తల్లి, దానివన్నీ బిల్డప్ మాటలు. దాని మాటలు పట్టించుకోకే పోసి. దాని గురించి నీకు ఎరకలేదు, ఇక్క మస్తుగా చదవాలి. సరే సరే అమ్మా, ఇక గిట్ల మాట్లాడుకుంటూ పోతే గిట్లనే లేట్ అవుతుంది. ఇక వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్పాలి. ఇక వంటలు ఇట్లా పెద్ద ఎత్తున చేస్తున్న వెరైటీ స్పెషల్ చేపియమంటాడు మా కొడుకు. ఇక అన్ని సామాన్ దేవాలి తల్లి, గిన్నె ముచ్చట పెడితే టైం అంతా ఒడిచిపోతుంది. సరేనా నెర్రీ? మంచిది, బాగా పనిగల పిల్లవు. నడు పో అక్క, చెప్పు పో. ఆ గుడ్డి ముఖంది నేను దీనికి చెప్తుంటే నాకు ఇంకా చెప్తలేదని మిట్ట చూస్తుంది. దాంతో మాట్లాడాలంటే నాకు కింద నుంచి మీ దాకా మండుతుంది. ఎట్లా అని చెప్పాలి, ఏం కథ? ఏమది పో, అది వచ్చి ఏం చేస్తుంది? వచ్చో వాళ్ళ నీళ్ళని చూసుడే సరిపోతుంది. చెప్పే సుజాత, పోదామంటవా? పెంటవా రమ్మంటుంది కదా, మరి చీర కట్టుకుందామే. నేనెందుకు వస్తా? నాకేమైనా చెప్పిందా మీ పెంటవ్వ? నీకే చెప్పింది, మీ అక్క కాబట్టి, మీరు దోస్తులు కాబట్టి మీకే చెప్పింది. నాకు చెప్పిందా ఒక మాట నన్న? నేను రాను. అయ్యో అవు కదనే, నీకు పెంటవ్వకు మాటలు కలిసినాయి కదా, మళ్ళీ ఏమైంది? గట్ల ముక్కి సక్కుంటుర్రు. జరుండు పెంటవ్వని పిలుస్తా. ఓ పెంటవ్వ, ఓ అక్కో, ఏమైంది పోసి కూతలేస్తున్నావు? ఏం లేదు, మేమిద్దరని నిలబడితే నాకు ఒక్కదానికే చెప్పినవు, ఈమెకు చెప్పలేదంట. ఇక మరి చెప్పవా అని యాద్ చేస్తున్నానే. అయ్యో, ఇంకా బొట్టు పెట్టి చెప్పాలనా? ఇద్దరు రర్రి అని చెప్పినాక మళ్ళీందిరా? రర్రి, కలిసి రర్రి. పెద్ద సుతారం ఉంటదమ్మ మీకు. ఒకరు చెప్పకున్నా కష్టమే, బొట్టు పెట్టి చెప్పాలేమో. ఏమైంది సుజ్జి? నిజంగా పెంటవను పిలిచి చెప్పినా ఇట్లా మళ్ళీ చెప్తలేదు. నీకు నీకు ఇష్టం లేదేమో తియ్యి. దానికి ఎంత బల్పు ఉంటుందో మనకి ఎరకలేదా అని. ఊకో, చెప్తేంది చెప్పకుట్టేంది, అది పాస్మలది. అబద్ధాల మాటలు చెప్పింది. నువ్వు బాగానే తలకాయ ఊపుతున్నావు. అన్ని అబద్ధాలేనే. అంతేనా? రేపు బొట్టు పెట్టే టైంకి పోతా కదా, అలా నడుచుకుంటా గా ఊర్లో మాకు చుట్టాలున్నారే, కనుక్కుంటా ఏమంటారు. ఏంటమ్మా అడిగేది? ఇది ఆలగిట్లా చెప్పి పెడుతుంది. మీరేం పెట్టకున్నా సరే గింత ఒప్పుకున్నామని చెప్పుర్రి అని చెప్పే ఆడిది. దీనికి తెలివి లేదా? అమ్మో, మస్తు తెలివి ఉన్నది, జగాలు ముంచొస్తుంది. నిజంగానే అమ్మా, ఆ పెంటయ్య ఎట్లా సంసారం చేస్తుండో ఏం కదనో దీంతోని. అమ్మో,
ఏమున్నదమ్మా, ఆ పొద్దు సంది కష్టానికి పోయేది, కష్టానికి వచ్చిన పైసలు కూలి పైసలు ఉంటాయి కదా, ఒక్క రూపాయి మొగన్ గీయకపోయేది, దీని దగ్గరనే పెట్టుకునేది, సంసారం మొత్తం దీని నుంచే నడిపించేది, సొమ్ములు సోకులు చీరలు కావు, ఆమె రైకలు కావు, మస్తు సోకులు పడేది. అవన్నీ రోజులు ఇప్పటికి ఇట్లా నడుస్తూనే ఉన్నాయి. ఆమెకేందమ్మో అన్ని ఎక్కువనే, ఆమెకు ఏం తక్కువ ఉన్నాయి చెప్పు. మన లెక్క మొగని మీ సంసారమా, పెన్న మీ సంసారం వాళ్ళ ఇంట్లో? అవునమ్మా, ఆడిది అందే పెత్తనం నడుస్తుంది వాళ్ళ ఇంట్లో. మరేంది అల్లుడు ఇట్లా అత్తకు గజ గజ వంకుతాడే, కొత్తనా? మన ఊరందరికి ఎరుకనే ఆ కథ. అవ్వే తల్లి, పూరగాడు నా దగ్గర 500 తీసుకుండు, కాగితాలు చేపించుకొస్తాను అటే వీకిండు. ఏం చేయాలి? 500 ఇస్తాడా ఆడ చేస్తాడా నాకు ఎటు అర్థమైతలేదు. పోయి పంచాయతీ పెడతా అంటేనేమో వద్దు వద్దవ్వ, మా అత్తకు చెప్పకు, మా అత్తకు చెప్తే నన్ను తిడుతుంది, గలీజ్ మాటలు అంటది అని పూరగాడు అనబట్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఊకుంటేనేమో 500 అటే పోతట్టున్నాయి. ఇక ఏడిస్తాడు పటవ్వా. ఇక 500 అటే పోయినట్టు. ఇక ఇప్పుడు పెళ్లి సంబంధం కుదిరింది, ఇక నువ్వు లేవు, నువ్వు అడగలేవు, ఏమనంటే ఇక పెళ్లిళ్ళు అటు ఇటు ఖర్చు అయినాయి అవ్వ అని చెప్తాడు. అప్పుడు మూసుకొని ఉండాలి కదా, ఏమంటావు? పోని ఇచ్చిపెట్టేసి. అబ్బో, 500 పుణ్యానికి వస్తాయే, ఇచ్చిపెట్ట. దాని అత్త ఎన్నెన్ని చీరలు కొంటది, నేను 500 ఇచ్చిపెడతానా దాని మీద? అయ్యో, నా అల్లుడికి ఇచ్చినావు నాకు ఇచ్చినావా అని అత్త నోరొప్పలిస్తుంది, అప్పుడేం చేస్తావు? నీ అవ్వ, ఎటు చూసినా నాకే బాధ ఉన్నది. నేను పోయి గాని నమ్మిచ్చిన. ఇగో ఇదన్నది మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని, ఇంతకు ముందు సిరీస్ అయితే ఎలా అయితే సపోర్ట్ చేసారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. దోస్తులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, పేరు పైన చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇల్లరికి పాలడని సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంత మంచి సపోర్ట్ వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా సిరీస్ అనేది తీసుకురావాలని మేము ట్రై చేస్తాము, కష్టపడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకూరి. సరే దోస్తులు, ఉంటాం. మళ్ళా కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూసిన స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.